ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీల గురించి పూర్తి వివరాలు చెప్పబడుతుంది. ఈ సమాచారం అంతా 2025 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం మాత్రమే. మొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాల ద్వారా రిజిస్టర్ అయిన ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలించిన పార్టీలు, ముఖ్యమంత్రులు మరియు ప్రతిపక్ష నేతలు ఎవరనేది తెలుసుకుందాం. మొదటిగా ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇతని పదవి కాలం అక్టోబర్ 1, 1953 నుంచి 15 నవంబర్ 1954 వరకు ఉంది. మొత్తంగా సంవత్సరం 45 రోజులు చేశారు. ఇతని పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారు. నియోజకవర్గం ఆత్మకూరు ఎమ్మెల్యే. పదవి కాలం 28 మార్చ్ 1955 నుంచి 31 అక్టోబర్ 1956 వరకు. మొత్తంగా సంవత్సరం 217 రోజులు. పార్టీ కాంగ్రెస్ పార్టీ. మూడవ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. నియోజకవర్గం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. పదవి కాలం 1 నవంబర్ 1956 నుంచి 11 జనవరి 1960 వరకు. మొత్తంగా 3 సంవత్సరాల 71 రోజులు. పార్టీ కాంగ్రెస్. ఇతని హయాంలో ప్రతిపక్ష నేతగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు. నాలుగవ ముఖ్యమంత్రిగా దామోదర్ సంజీవయ్య గారు. నియోజకవర్గం కర్నూలు ఎమ్మెల్యే. పదవి కాలం 11 జనవరి 1960 నుంచి 12 మార్చ్ 1962 వరకు. మొత్తంగా 2 సంవత్సరాల 60 రోజులు. పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇతని హయాంలో ప్రతిపక్ష నేతగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు. నియోజకవర్గం దోన్ ఎమ్మెల్యే నుంచి ఎన్నికయ్యారు. పదవి కాలం 12 మార్చ్ 1962 నుంచి 20 ఫిబ్రవరి 1964 వరకు. మొత్తంగా సంవత్సరం 345 రోజులు చేశారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇతని హయాంలో ప్రతిపక్ష నేతగా నాగిరెడ్డి గారు ఉన్నారు. ఐదవ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నియోజకవర్గం నసరావుపేట. పదవి కాలం 21 ఫిబ్రవరి 1964 నుంచి 30 సెప్టెంబర్ 1971. మొత్తంగా 7 సంవత్సరాల 221 రోజులు. పార్టీ కాంగ్రెస్. ఆరవ ముఖ్యమంత్రి పివి నరసింహారావు. నియోజకవర్గం మంతని. పదవి కాలం 30 సెప్టెంబర్ 1971 నుంచి 10 జనవరి 1973. మొత్తంగా సంవత్సరం 102 రోజులు పనిచేశారు. పార్టీ కాంగ్రెస్. ఏడవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారు. నియోజకవర్గం వెంసూరు. పదవి కాలం 10 డిసెంబర్ 1973 నుంచి 6 మార్చ్ 1978 వరకు. మొత్తంగా 4 సంవత్సరాల 86 రోజులు. పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎనిమిదో ముఖ్యమంత్రిగా మర్రి చిన్నారెడ్డి గారు ఉన్నారు. నియోజకవర్గం మేడ్చల్. పదవి కాలం 6 మార్చ్ 1978 నుంచి 10 అక్టోబర్ 1980. మొత్తంగా 2 సంవత్సరాల 218 రోజులు. పార్టీ కాంగ్రెస్. ఇతని హయాంలో ప్రతిపక్ష నేతగా లచ్చన్న గారు ఉన్నారు. తొమ్మిదో ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య గారు. నియోజకవర్గం ఎమ్మెల్సీగా చేశారు. పదవి కాలం 11 అక్టోబర్ 1980 నుంచి 24 ఫిబ్రవరి 1982 వరకు. మొత్తంగా సంవత్సరం 136 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా లచ్చన్న గారు ఉన్నారు. 10వ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామరెడ్డి గారు. నియోజకవర్గం ఎమ్మెల్సీగా చేశారు. పదవి కాలం 24 ఫిబ్రవరి 1982 నుంచి 20 సెప్టెంబర్ 1982 వరకు. మొత్తంగా 208 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా లచ్చన్న గారు ఉన్నారు. 11వ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. నియోజకవర్గం కర్నూలు ఎమ్మెల్యే. పదవి కాలం 20 సెప్టెంబర్ 1982 నుంచి 9 జనవరి 1983 వరకు. మొత్తంగా 111 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా లచ్చన్న గారు ఉన్నారు. 12వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు. నియోజకవర్గం తిరుపతి ఎమ్మెల్యే. పదవి కాలం 9 జనవరి 1983 నుంచి 16 ఆగస్టు 1984 వరకు. మొత్తంగా సంవత్సరం 220 రోజులు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష నేతగా మదన్ మోహన్ గారు ఉన్నారు. 13వ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు గారు.
నియోజకవర్గం వేమూరు. పదవి కాలం 16 ఆగస్టు 1984 నుంచి 16 సెప్టెంబర్ 1984 వరకు. మొత్తంగా 31 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా మదన్ మోహన్ గారు ఉన్నారు. మరోసారి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం తిరుపతి మరియు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదవి కాలం 16 సెప్టెంబర్ 1984 నుంచి డిసెంబర్ 2 నుంచి 1989 వరకు. మొత్తంగా 5 సంవత్సరాల 77 రోజులు. పార్టీ తెలుగుదేశం పార్టీ. మరోసారి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. నియోజకవర్గం సనత్ నగర్ ఎమ్మెల్యే. పదవి కాలం 3 డిసెంబర్ 1989 నుంచి 17 డిసెంబర్ 1990 వరకు. మొత్తంగా సంవత్సరం 14 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. 14వ ముఖ్యమంత్రిగా నేడూరి మల్లి జనార్దన్ రెడ్డి గారు. నియోజకవర్గం వెంకటగిరి ఎమ్మెల్యే. పదవి కాలం 17 డిసెంబర్ 1990 నుంచి 9 అక్టోబర్ 1992 వరకు. మొత్తంగా సంవత్సరం 297 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. 11వ ముఖ్యమంత్రిగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు. నియోజకవర్గం పాణ్యం ఎమ్మెల్యే. పదవి కాలం 9 అక్టోబర్ 1992 నుంచి 12 డిసెంబర్ 1994 వరకు. మొత్తంగా 2 సంవత్సరాల 64 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా నందమూరి తారక రామారావు గారు. మరోసారి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు మళ్లీ ఎన్నికయ్యారు. నియోజకవర్గం హిందూపూర్ ఎమ్మెల్యే. పదవి కాలం 12 డిసెంబర్ 1994 నుంచి 1 సెప్టెంబర్ 1995 వరకు. మొత్తంగా 263 రోజులు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష నేతగా పరిపాటి జనార్దన్ రెడ్డి గారు. 15వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నియోజకవర్గం కుప్పం ఎమ్మెల్యే. పదవి కాలం 1 సెప్టెంబర్ 1995 నుంచి 13 మే 2004 వరకు. మొత్తంగా 8 సంవత్సరాల 255 రోజులు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష నేతగా రాజశేఖర్ రెడ్డి గారు. 16వ ముఖ్యమంత్రిగా ఎదుగూరి సందెంటి రాజశేఖర్ రెడ్డి గారు. నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యే. పదవి కాలం 14 మే 2004 నుంచి 2 సెప్టెంబర్ 2009 వరకు. మొత్తంగా 5 సంవత్సరాల 111 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 17వ ముఖ్యమంత్రిగా కొంజేటి రోసయ్య గారు. నియోజకవర్గం ఎమ్మెల్సీ. పదవి కాలం 3 సెప్టెంబర్ 2009 నుంచి 24 నవంబర్ 2010 వరకు. మొత్తంగా సంవత్సరం 82 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు. 18వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నియోజకవర్గం పీలేరు. పదవి కాలం 25 నవంబర్ 2010 నుంచి 1 మార్చ్ 2014 వరకు. మొత్తంగా 3 సంవత్సరాల 96 రోజులు. పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. నియోజకవర్గం కుప్పం ఎమ్మెల్యే. పదవి కాలం 8 జూన్ 2014 నుంచి 29 మే 2019 వరకు. మొత్తంగా 4 సంవత్సరాల 355 రోజులు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్గా 19వ ముఖ్యమంత్రి ఎదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యే. పదవి కాలం 30 మే 2019 నుంచి 11 జూన్ 2024 వరకు. మొత్తంగా 5 సంవత్సరాల 12 రోజులు. పార్టీ వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు. 15వ ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఎన్నికయ్యారు. నియోజకవర్గం కుప్పం ఎమ్మెల్యే. పదవి కాలం 12 జూన్ 2024 నుంచి కొనసాగుతుంది. పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష నేతగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారున్నారు. మీకు ఏ రాజకీయ నేత అంటే మీకు ఎందుకు ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా తప్పులుంటే చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి సరి చేసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JTY న్యూస్ హబ్. థ్యాంక్ యూ.